జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కుడి వచ్చిన మెదటి ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కొంత సమయము దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్న వారికి రాసిన పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమిలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము తీసరము 9వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. అలాగైనా ఏమందుము మేము వారి కంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాను. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఇక్కడ చదువుతున్న వాక్యాన్ని విందాం. పౌలు గారు రోమాలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అలాగైనా ఏమందుము మేమేమైనా వారికంటే శ్రేష్ఠులమా అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, మేము నీకంటే గొప్ప వాళ్ళము కాదు అని మాట్లాడుతున్నాం. అంటే గొప్ప వాళ్ళము కాదు అంటున్నాడంటే తక్కువ వాడని అర్థమా? అంటే ఇక్కడ తాను ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఏమంటామంటే, ఎదుటి వారిని మనము బాగు చేయాలని, ఎదుటి వారిని మనము బలపరచాలని వాళ్ళ కాడేమంటామంటే, అవసరమైతే నీ యొక్క పాదముల దగ్గరే నన్ను చూడండి. నీ విలువ వేరు, నా విలువ వేరు. నీ కాళ్ళైనా పట్టుకుంటాను, నువ్వు ఒక్కసారి నా మాట విను అంట. అంటే కాళ్ళైనా పట్టుకుంటున్నాం అంటున్నామంటే మనం తక్కువ. అంటే తగ్గింపు. అంటే ఇక్కడ మాటలతో కాదు, కానీ ఒక విషయంలోకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, అలాగైనా ఏమందులు. ఇక్కడ ఏమంటున్నాడంటే, పైన మనం పరిస్థితులు చదివినప్పుడు, అక్కడ ఉన్నటువంటి జీవితాలను మనం చదివినప్పుడు, అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం ఆలోచించినప్పుడు మేము ఏమంటున్నాము? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మేము తక్కువ వారము కాము. ఏమంటున్నాము? మేము తక్కువ వారమా? మేము ఏమన్నా తక్కువ వారమా అంటే, నేనేమన్నా తక్కువగా ఉన్నానా? నా పరిస్థితి ఏమన్నా తక్కువదా? నా జీవితం ఏమన్నా నీకంటే తక్కువదా అని మాట్లాడుతూ ఎదుటి వారిని గొప్ప చేస్తాడు. తను తగ్గించుకున్నాడు, పక్కన వాళ్ళని గొప్ప చేస్తున్నాడు. పక్కన వాళ్ళని ఎందుకు గొప్ప చేస్తున్నాడంటే, ఇతని పరిస్థితి ఇతను ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, నేను ఎందుకు తక్కువ వాడిని కాదంటున్నానంటే, ఇక్కడ ఎవరు ఎక్కువ వాళ్ళు కాదు. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, అందరూ ఒకటే. ఎందుకంటే కిందికి వచ్చినప్పుడు 10వ వచనం చూడండి. ఎందుని గురించి ఏమి రాయబడి ఉన్నది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నేనేమన్నా నీతిమంతుడు అనుకోని అతిశయపడుతున్నానేమో. ఎవడు నీతిమంతుడు కాదు, అందరూ పాపము చేసి ఉన్నారు. అందరూ పాపం చేశారు. పాపం చేయని వాడు ఎవరు లేరు. నేను పాపం చేశాను, నువ్వు పాపం చేశావు, వాళ్ళు పాపం చేశారు, వీడు పాపం చేశారు. ప్రతి వాడు పాపం చేసిన వాడు. పాపంలో లేనివాడు ఎవడు? మనమేమనుకుంటున్నామంటే, ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఒక మాట ఏం మాట్లాడుతున్నాడంటే, మనమేదో పాపం లేని వారు అన్నట్టుగా పక్కన వాళ్ళని తక్కువ చూస్తున్నాం. ఇక్కడ పౌలు గారు పాపం లేనివారా? ఆయన పాపాత్ముడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను పాపులలో
ప్రధాన పాపని. ఎలాంటి పాపని అంటే ప్రధాన పాపని. ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనం ఏ తప్పు లేని వారు అనుకుంటే మనలోనికి అతిశయం ఉంటుంది. మనలో ఏ పాపం లేని వారు అనుకుంటే పక్కన వాళ్ళను చిన్న చూపు చూస్తా. మనలో ఏ పాపము లేదనుకుంటే పక్కన వాళ్ళను తక్కువ చేస్తా. పక్కన వాళ్ళను తక్కువ చేసేంత క్యారెక్టర్ ఎవరికి లేదు ఇక్కడ. అర్థమవుతుందా? పక్కన చిన్న చూపు చూసేంత మంచోళ్ళు ఎవరు లేరు. కొన్ని దగ్గర మీరు కొన్నప్పుడు మనం చూసి మొక్కమెట్టి పెట్టుకుంటారు. అంత మంచోళ్ళే అనుకోవద్దు. ఎదుటి వాళ్ళను తక్కువ వాళ్ళ అనేంత క్యారెక్టర్ ఏం లేదు ఇక్కడ. అందరూ బతుకులు అట్టాగి. అర్థమవుతుందా? పౌలు గారు అంటున్నారు, నేనేమైనా మంచివాడిని మీరు అనుకుంటున్నారంటే నా బ్రతుకు కూడా అంటాడితే. నేను కూడా పాపం చేసిన వాడిని. నేను పూర్వమంది ఎలాంటి వాడినంట? హింసకుడు, దూషకుడు, హానికరుడు. నేనే మంచివాడిని అనుకుంటున్నారా? నేను మంచివాడిని కాదు, నువ్వు మంచివాడి కాదు, నువ్వు మంచివాడి కాదు, ఎవరు మంచివాడు కాదు. ఈ రోజు ఏదో నువ్వు ఒక 4 రోజులు పాపం చేయలేదని నువ్వు కరెక్ట్ అనుకోవడం గొప్ప కాదు. ఎవరేం గొప్పలు కాదు, అందరూ ఒకటే. ఇది పౌలు గారు నాకు నిజంగా ఏమంటారు చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎందుకంటే 12 అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైడి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నది. అంటే ఇక్కడ మాట్లాడే మాటలు మనం చూసినప్పుడు అందరిని తీసుకొస్తున్నారు. ఇక్కడ పౌలు గారు కూడా మాట్లాడుతున్నారు. ఎన్నలో ఉన్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు. ఈరోజు ఏదో టిప్ గా ఉన్నామని మనం కరెక్ట్ అనుకోవడం అనేది కరెక్ట్ పాయింట్. వాళ్ళ యొక్క నోటి నిండా ఏమున్నదంట? సర్ప విషం. సర్ప విషం. నోరు తెరిస్తే విష సర్పం. సర్ప విషం అంటే విషం, విషమిచ్చినట్టు మాట్లాడతారు. ఒక మనిషి పాపంలో పడిపోయినాడు, ఒక మనిషి ఒక మనిషి దిగజారిన స్థితిలో ఉన్నాడు. ప్రేమతో మాట్లాడితే నీ సున్నేమని పోతున్నాం. ఈరోజు ఏదో మనమే గొప్పలమైనట్టు ఏంటి నా బతుకు అర్థం కాలేదు అంటే నీ లెవెల్ అంతా మారిపోయింది. ఆ అతిశయమే నేనేం చేసేసింది? ఏం చేసింది? దిగజార్చింది. దిగజారిపోయాడు. ఇదిగో పాపము చేయించున్న వాడి కంటే పెద్ద బాధ్య. ఇదేమనుకుంటున్నారంటే నేను కరెక్ట్గా ఉన్నాను, వీళ్ళేంటి ఇలా బతుకుతున్నారు అనుకుంటున్నారు. చూడు, వాడికంటే వీడు డేంజర్. వాడు కరెక్ట్ ఉంటాడు, వీడు మాత్రము ఎలాంటి వాడంట? పక్కలో పాము పెట్టుకున్నట్టు, పక్కలో బలం అంటుడు. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు. డేంజర్, చాలా డేంజర్. ఏమంటున్నారు తెలుసా? ఇదిగో మీరందరూ ఎందుకు ఈ అందరిని వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు? వీడేం కదా మంచోడైనట్టు, వీడేమి వేస్ట్ చేయనట్టు, వీడేమి నష్టం చేయనట్టు, ఎందుకు ఇంత నష్టమేలా? తీసుకెళ్ళేసి దేవుడికి ఇచ్చిన బాగుండేది. ఏం నేర్చుకున్నారు? ఈరోజు ఆలోచించండి, గమనించండి. పౌలు గారు ఈ ప్రదేశంలో మాట్లాడుతున్నప్పుడు నేను నిన్న మన కాలం ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు అతిశయం అనేది అందరిలోకి వచ్చేసింది. ఏమొచ్చేసింది? అతిశయం. ఈ అతిశయం మనిషిని ఏం చేసింది? అతిశయం మనిషిని ఏం చేసింది? పక్కన వాళ్ళను తక్కువ చూపు చూసే రేంజ్కి దిగజారిపోయారు. పక్కన వాళ్ళని ఏం చేశారంట? తక్కువగా చూడటానికి దిగజారిపోయారు. ఇప్పుడు తక్కువ చూస్తున్నారంటే నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు. గొప్ప అంటే అర్థమైంది. పౌలు గారు సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తారు. ఏం రాస్తారంటే కన్నులు నెత్తికి ఎక్కిన వారి తరము. కన్నులు ఎవరికి ఎక్కినాయంట? నెత్తి మీదకి ఎక్కాడు. కన్నులు నెత్తికి ఎక్కితే కదా చూద్దరా? పైనే తిరుగుతుంటాడు. పైన తిరుగుతున్నాడంటే అర్థమైంది. అర్థమైందమ్మా? కళ్ళు నెత్తులు ఉన్నాయి అంటే అమ్మ అని తెలియదా? భర్త అని తెలియదా? భార్య అని తెలియదా? పిల్లలని తెలియదా? నీకేదో ఒక లెవెల్ రాగానే, నీకేదో ఒక మిస్టేజ్ రాగానే నీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కినంటే అర్థమైంది. నువ్వు ఘోరమైన పాపంలోనికి వెళ్ళిపోయావు.
చాలా మంది పౌలు గారు ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? సంఘానికి రాస్తున్నాడు. సంఘంలో వాళ్ళకి ఏమవుతుందంటే రెండు మంచి పనులు చేయగానే మా అంత మంచి వాళ్ళు ఎవరు అనమాట. ఏది మీరు ఎలా ఉన్నారంటారు? పాపా మనం బాగున్నట్టు, మనం ఎవరే మంచిదైనట్టు, మన జీవితం ఏమో హై లెవెల్లో ఉన్నట్టు, మనమేమో నీతిమంతులమైనట్టు పక్కన నేనెత్తి చెప్పేవాళ్ళం ఎక్కువ. అంటే మనం నీతిమంతులమైనట్టు 2 అక్షరాలు నేర్చుకున్నవాడు ఏమైపోతాడంటే, ఉదాహరణకు అంటే అర్థం కాదని చెప్తున్నాను. నేను చదువుకున్నాను. ఎంత చదువుకున్నానో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అమ్మాయి కూడా చదువుకుంది. ఎంత చదువుకుందో మీకు తెలుసు. ఇప్పుడు నేను మామూలుగా ఉన్నాను. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే డాడీ, మమ్మీ, ఆంటీ, అంకుల్ అన్నది అనుకోండి. ఇప్పుడు ఎక్కడ వ్యవహారం అంటే లెవెల్ ఎక్కువైపోయిందని అర్థం. అంటే అప్పుడు పెద్ద నచ్చుడు అన్నీ నాకు ఏమి లేదు ఎగిరి పడేది. ఇప్పుడు పాపం లేదని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే నేను ఎలాంటి ఉన్నట్ట పాపులలో ప్రధాన పాపం. అసలు ఆయన మాట అనొచ్చా? కానీ ఎందుకన్నాడు? ఎందుకన్నాడు? అలా ఏముంది అంటున్నాడు? నా శరీరంలో కూడా ఒక ముళ్ళు ఉన్నది అన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా అందామా? అనేటువంటి అర్హత మనం ఎవరైనా చెప్పుకుంటామా? నా ఎంత మంచిగా నువ్వు లేదమ్మా, నేను ఎంత ప్రత్యేక, నేను ఎంత బాగా నాకు తెలుసా, దేవుడు నేను ఎంత మంచిగా. నీ బతుకు నీకు తెలియదు, నాకు తెలియదు, దేవుడికి తెలుసు. మన బతుకు ఒక్కొక్కరు అంటారు చూడండి, ఒక్కొక్కరి యొక్క జీవితము ఎటు తెలిస్తే గానీ బతుకు బయటపడు. అది ఇక్కడ ఏమన్నాడు? వారి నోటి నిండా ఏమన్నదంట? నోటి నిండా శపించుట. శపించడం తప్పితే ఏం మాట్లాడలేదు. ఏమంత లెవెల్ ఎందుకు వచ్చిందంటే తన దృష్టికి తను ఏమైపోయాడు? తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుని వాడికి శ్రమ. తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుని వాడికి శ్రమ. నేను నీతిమంతుడు కాబట్టి ఇప్పుడు నాకేం అవసరం లేదు. అమ్మే, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మనం మంచోళ్ళని అవసరం అయిపోయేటప్పుడు మనకి దేవుడు కూడా అవసరం లేదు. అర్థమైందా? నేను దాకా అడుక్కొని తింటున్నాను. ఎగ్జాంపుల్ అర్థం, అడుక్కొని తింటాను నా ఇంటికాడ. ఈ రోజు 4 రాళ్ళు వచ్చింది. 4 రాళ్ళు వచ్చిన తర్వాత నేను 4 పోగడతాను, నా రేంజ్ మామూలు విషయం అని 10 మందిలో పోయి డబ్బాలు వేసి కొట్టుకుంటున్నారు అనుకోండి. ఎన్ని రోజులు ఉంటుంది అది? ఎన్ని రోజులు ఉంటుంది అంటాక? 4 రోజులు తెచ్చుకొని బియ్యం పట్ల అయిపోతుంది. మళ్ళా రేపు పొద్దున అడుగుకోవాలి, మళ్ళీ అడుగుకోవాలి. ఆ ఇంటికాడ అడుక్కోవాలి. ఎందుకంటే నిన్న పొద్దున ఊరు మొత్తానికి భోజనం పెడతానంటే ఈ రోజు ఇద్దరు మళ్ళీ అడుక్కొని వచ్చామంటే ఇంట్లో బియ్యం ఉన్నాయి కాబట్టి అర్థం అయిపోయి అయిపోతాయి. కానీ మనిషి జీవితంలో ఎంత ఉన్నా ఏమీ లేనట్టు ఉండటం అనేది గొప్ప సమస్య. అది ఎవరి వల్ల కాదంటున్నారు పౌలు. ఇప్పుడు మనం ఎంత నీతిమంతులమైనా నీతిమంతులుగా బిల్డప్ ఇవ్వకూడదు. ఇప్పుడు బిల్డప్ ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. బిల్డప్ అని తెలుసు కదా, ఎంత లెవెల్లో ఉంటారంటే అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తుంటారు. మనం కూడా ప్రార్థనకు వస్తుంటాం. పాపం ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, అంటే ఏం అసలు చీ అనేటువంటి రేంజ్ అన్నది. ఒకళ్ళు చీ అనే రేంజ్ అన్న బాబు, ఒకళ్ళు చీ అనే రేంజ్ అన్నది. మన బతికంటే మనకు తెలియదా? మనం ఎలాంటి స్థితిలో నుంచి బయటకు వచ్చామో తెలియదా? బురదలో ఉన్న కప్పంట బయటకు వచ్చిన తర్వాత అన్నదంటే బురదలో ఉన్న కప్పలు తీసి ఏది మీరు అన్నారంట. దానికి తెలియదు మళ్ళా బురదలో పడింది. మళ్ళా నేను సాయంత్రం లేదు బురదలో దొరకడం దానికి తెలియదు. మన జీవితం ఎప్పుడు కూడా పాపానికి దూరం అయిపోయామని మనం అనుకోకూడదు. మన పాపం ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటుంది. అందుకని లూసిఫర్ గారు ఏమంటున్నాడు? ఆడ తన హృదయంలో ఏమనుకుంటున్నాడంట? ఏమనుకుంటున్నాడు? తేజో నక్షత్రమా, శేఖరాంతమ్మ చూడు అంత బాగా మాట్లాడుతుంది అక్కడ. చదువు 14:12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఎక్కడ ఉన్నదంట? అది ఆకాశానికి హెచ్చించుకున్నదంట. నేను ఆకాశంలో నా గొప్పతనం ఏంటి, నేను అసలు ఎవరికన్నా అంటే హెచ్చించుకుంటున్నానంటే అర్థమైంది. లెవెల్ పైకి పోతున్నాడంటే అర్థమైంది పడిపోవటానికి దగ్గర పడ్డాడు. అప్పుడప్పుడు పెద్దలు అంటారు కదా, ఏమంటారు? పెరుగుట
పై లెవెల్ పడుతున్నాడికి ఏడాదికి పడిపోతాడు. లెవెల్ పెరిగిపోతే ఏం కావాలి? తగ్గింపు రావాలి. అభివృద్ధి పెరిగిపోతే ఏం రావాలి? తగ్గింపు రావాలి. ఎందుకు తగ్గింపు రావాలంటే తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడు. తన్ను తాను తగ్గించుకోవాలి. అదే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే నీతిమంతులు అని చెప్పుకున్నంత గొప్పలు ఎవరు లేరంట భూమి మీద. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుతాం. గలతీ 3:22. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమున కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. లేఖనము అందరినీ ఏం చేసిందంట? పాపములో బంధించను. ఇప్పుడు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3:23. ఏ భేదము లేదు. ఏ భేదము లేదు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, ఉన్నవాడని, లేనివాడని, క్రైస్తవుడని, ఆడని, ఈడని ఏ భేదము లేడు. అందరూ పాపము చేసి ఉన్నారు. అందరూ పాపం చేస్తున్నారు. ఇప్పుడు అందరిలో పౌలు గారు ఉన్నాడా? అందరిలో పేతురు ఉన్నాడా? అందరిలో యోహాను గారు ఉన్నాడా? అందరిలో ఇస్కరియోతు యూదా ఉన్నాడా? అందరిలో మనం ఉన్నామా? ఇప్పుడు అందరిలో మనం ఉన్నామా? మనం అనుకోవచ్చు, అయ్యా మనం అలా అనుకుంటే ఎలాగంటే, అలా అనుకుంటే ఎలా అన్నాడంటే బైబిల్ గ్రంథంలో బాగా గమనించి ఆలోచించండి. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయం. జాగ్రత్తగా అంత సమయం. లూకా సువార్త 7వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును. ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునేను. తనలో తాను అనుకున్నాడు అంటే తనలో తాను అనుకునేది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అక్క? దేవుడు తెలుసు. ఇప్పుడు మనలో మనం ఏమనుకుంటున్నామో ఎవరికి తెలుసు? ఏమనుకుంటున్నాం మనం అంటే నిజం చెప్తాం. నిజం చెప్ప అనుకునేది నిజం చెప్తాం. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఒక ఆయన ఇంటికి భోజనానికి వచ్చినారు. మనలాంటి భోజనానికి పిలిచినప్పుడే యేసు ప్రభు వారు భోజనానికి కూర్చోగానే ఒక ఆమె వచ్చింది ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ప్రతిమలాడుకుంటూ ఆయన దగ్గర ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఆయన తాగగానే పిలిచిన ఆయన ఏమంటున్నాడంటే, ఈయన ఒకవేళ ప్రవక్త ఉంటే ఇది ఎట్టిదో. ఇది అంటే మనిషిని, సాటి మనిషిని ఎలా గెలవాలంటే గౌరవము, మర్యాద, మంచిదేముందంటే ఇది అంటున్నాడంటే ఈడెంత పాపాత్ముడు. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం కానీ సాటి మనిషిని ప్రేమతో పిలిచేటువంటి ఆప్యాయతలు మనకున్నాయా? ఏమంటున్నారు మనందరినీ? మన భారతదేశంలో ఒక సంప్రదాయం తెలుస్తుంది. సంప్రదాయం అనుకుంటుంది కానీ భారతదేశంలో ప్రతిజ్ఞలో ఒక మాట ఉన్నది, భిన్నత్వంలో ఏకత్వం. అందరూ ఒక తాటి మీద ఉండాలని ఆలోచించదు భారతదేశం. అందరిలో కనుక ఏక మనసు కలిగి ఉండాలి. అది కాండాలేదు కానీ దేవుడిలో కనపడతారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ స్త్రీని ఒకవేళ ఈమె ఎట్టిదో అంటే బాగుండగా చూడండి, ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగి ఉండును. చూడండి, ఇది అసలు మాట్లాడే పద్ధతి అనేది, అసలు నాలెడ్జ్ కలిగిన పీపుల్స్ అంటే జ్ఞానం కలిగిన మనుషులు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు. ఈరోజు కల్చర్ అంటే మనుషుల యొక్క అంటే పద్ధతులు పూర్తిగా మారిపోయాయి.
మీరు చూస్తున్నటువంటి సమాజంలో కానీ, సినిమాలలో కానీ, సీరియళ్లలో కానీ అసలు పద్ధతి, మాట్లాడే పద్ధతులే బాగా ఉంటాయి. అమ్మ, అక్క, చెల్లి ఈ పిలుపులు కానరావట్లా. ఇది అది ఏంటి అసలు చెప్పిన ఇది అదే దేని పిలుస్తాము? కుక్కను, పందిను, పేదగా పిలుస్తాం. మనుషుల్ని ఇది అది అనొచ్చా? అసలు అది పద్ధతేనా? అంటే ఇప్పుడు ఇలాంటి స్థితికి దిగజారిపోయినప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీళ్ళకి గొప్పడైనట్టు వాళ్ళ క్యారెక్టర్ గురించి బయటపడుతుంటారు. వీళ్ళకి గొప్పడైనట్టు బయటకు వచ్చినంత మాత్రాన్ని మంచివాడినా, నిన్న దాకా చీకట్లో ఉన్నా, బయటకు వచ్చినంత మాత్రం మంచివాడినా, నేను అతిశయించి తినా ఏమవుతానంట? ఇప్పుడు చెప్పాలి, ఏమవుతానంట? అమ్మా మీరు వాక్యం గురించి బైబిల్ తిట్టిగా చదవమని ఎన్నోసార్లు చెప్తాను. మీరు ఏడవచ్చి చదివి చెప్పేది వినకుండా మళ్ళీ ఇంటికి పోవడం కాదు. వినండి, నేను చదవకున్నప్పుడు ఒక మళ్ళీ చదువుతాం, మీరు చదవద్దు. చూడండి, అతిశయిస్తే ఏమవుతామంట? పడిపోతాం. అతిశయించేవాడు ఖచ్చితంగా పడిపోతాడు. ఈరోజు అతిశయించేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు ఎక్కువైపోయారంటే ఇది ఎట్టిదో, ఇది పాపాత్మురాలుగా, అంటే ఇది అంటే ఒక మనిషిని ఇది అదని పిలిచేటువంటి లెవెల్కి పోయారు మనిషి. ఏమి ఎలాంటిదంటే బాగుండుగా, ఈ స్త్రీ ఎలాంటిదంటే బాగుండుగా, ఏది ఎలాంటిదంటే బాగుండుగా, వాడు అసలు ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అసలు ఏం నేర్పుతున్నారంటే ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది పనికి మాలిన జనాలు. ఇది ఫ్యాషన్. పనికి మాలినని అంటున్నానంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువారు ఒక్కడును లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు. ఇదే అందుకే పనికి రాడా అసలు క్యారెక్టర్ లో, అసలు మనుషుల్ని ఎలా గౌరవించాలో తెలియదు. వాళ్ళ జీవితానికంట, వాళ్ళ నోటి నిండా ఏమన్నదంట? చూడండి అక్కడ రాయబడింది, ఏమన్నది? వారి పెదవుల కింద సర్ప విషము. సర్పాలకు ఏముంటుందంట నోట్లో? ఈ విషం ఏం చేస్తుంది? ఈ విషం కాటేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చెప్పాలి, ఏమవుతుంది? ఈ విషం కొంచెం ఎక్కుతుంటది, ఒక్కసారి ఎక్కదు, ఒకసారి ఎక్కుతా. ఇప్పుడు మనుషులు అందరూ కూడా ఎలా అయిపోయారు? ఒక్కొక్కరు కొంచెం ఎక్కెత్తుంటారు ఈ యొక్క ఇష్టాన్ని. ఆ విషయం ఏంటి? మనమేమనుకుంటాం తెలుసా? నాకు మంచి చెప్తున్నాను, మంచి చెప్పంత మంచోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఒక బైబిల్ చెప్తే ఎవరు చెప్పరు మంచి. ఒక మనిషి మీద ఒక మనిషికి లేనిపోని బాగా ఎక్కెత్తున్నారు ఒక్కొక్కరు. నిజమా? ఇలాంటి తెప్పించి జీవితాలని తగలబెట్టేస్తున్నారు. ఎందుకు ఇలాంటివి చెప్తున్నారంటే నేను మంచి అనిపించుకోవాలి, అంతే కదా. నేను సహోదరి మీద ఇసపు మాటలు ఈ సహోదరి చెప్తున్నానంటే అర్థమైంది. ఈరోజు అలాంటి సమాజమైన మనం చూసేది, ఇలాంటి సమాజమైన దేవుడి కోరుకున్నది, ఇలాంటి సమాజమైన దేవుడికి కావాల్సింది. ఈ మనిషి గురించి ఆ మనిషి దగ్గర విసపు మాటలు చెప్తున్నాం. వాడు ఎలాంటోడో తెలుసా, అది అంటాడో తెలుసా, ఆ జీవితం ఎలాంటిదో తెలుసా, ఎలా సిగ్గు రావాలి, ఎంత ఇష్టం ఎక్కిస్తున్నవేంది. ఇప్పుడు ఈ లోనికి ఇష్టం ఎక్కి ఈడు కూడా బాగుంటారు. పగ, ద్వేషం, అసలు వాళ్ళ మధ్య పగలేనే లేదు. ఇప్పుడు ఇద్దరి మధ్య పగలేదు. ఇష్టం లాగా వీళ్ళ మీద విషం చెప్పేసి ఇద్దరి మధ్య పగ పెట్టేంత లోకంలోకి మారిపోయింది సమాజం. నిన్న దాకా ఒకే పల్లెంలో తిన్నోళ్ళు, నిన్న దాకా ఒకే పక్కన కూర్చున్నోళ్ళు ఈరోజు చెప్పిపోయారు, ఒకళ్ళనొక్కళ్ళ కత్తులు తీసుకుని పొడుచుకోవడానికి రెడీ అయిపోయారు. ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? మీరు బైబిల్ తెలిసినట్టు ఇంకా చెప్పేస్తారు, మీరు వాక్యం చెప్పినప్పుడు బాగుంటుంది. ఎక్కడుంది? కయ్యను. ఒకే తల్లి పుట్టినాడు కదా, ఒకే తల్లి పుట్టినట్టు ఒకే ప్లేట్లో అన్నం తినుంటారు చిన్నప్పుడు, అవునా కదా? ఒక తల్లి పుట్టిన ఒకే ప్లేట్లో తినుంటారు కదా, ఒకే మంచం మీద పడుకొని ఉంటారు కదా. అన్నను కొడితే తమ్ముడు కొడితే అన్న. చిన్నపిల్లలు ఉంటారు చూడండి, తన పిల్లలు పడిపోతే మా అక్కనేమన్నంటే నేను ఒప్పుకోను, మా అన్ననేమన్నా ఒప్పుకోను. ఆ అన్న ఏడుతుంటే అమ్మటేం పోతాడు, అమ్మా చెల్లిని ఆడు కొడుతున్నాడు, చెల్లిని వాడు కొడుతున్నాడమ్మా,
నువ్వు రా, మన ఇద్దరం పోయి వండు కొడదాం, చెల్లెలను కాపాడుకుందాం, తమ్ముడిని కాపాడుకుందాం. ఒక తమ్ముడి మీద, ఒక చెల్లెల మీద, ఒక అన్న మీద ఎంత ప్రేమ పెంచుకోగా పెరిగి పెద్దవాడు అవుతుండగా ఏడులోనికి ఏమి నింపుతున్నదంటే విషం. అన్న మీద తమ్ముడికి విషం చెప్పేస్తుంది. ఇప్పుడు ఈడి మీదకి ఈడే కథ తీసుకొని పోయే రేంజ్ కదా. ఇదేనా దేవుడు కోరుకున్న సమాజం? ఇదేనా సమాజం? ఇలాంటి సమాజం మనకు కావాల్సింది. ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారంటే ఒకటే ఇళ్ళలో ఉన్నది ఏంటిది? నేను మంచోడిని అనిపించుకోలేదు, నేను మంచోళ్ళని అనిపించుకున్నా. ఇప్పుడు నేను మంచోడిని అనిపించుకొని అందరిని తక్కువ తప్పది. ఇది సమాజంలో చాలా తప్పు. దేవుడు కూడా ఈ తప్పుని క్షమించడం. అందుకని మీకు చాలాసార్లు చూస్తుంటాను. నేను ఎక్కడికి వచ్చినా వరకు మీరు కూకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడటానికి ఇష్టపడతాను. ఎందుకయ్యా మీరు వాళ్ళతో మాట్లాడతారు? వాళ్ళు ఎదురు అంటారు. వాళ్ళకంటే ముందు మనం వినట్లా. అర్థమైందా? వాళ్ళు ఎన్నో కాదు, మనం వినట్లా. మనకు ఎక్కువైపోయింది, భక్తి ఎక్కువైపోయింది. మాటగా మిద్దు మాట కనుక ఏమంటారు తెలుసా? వీళ్ళు పనికిరానయ్యా అంటే నువ్వు అంత పనికి వచ్చావుగా. మాటగా ముందు మాట కనుక వీడు అసలు దేనికి పనికి రాదు, అసలు దేనికి పనికి రాదు, ఇలా చెప్పినా ఏంటి అసలు నాకు అర్థం కాదా? ఇప్పుడు పెద్దలు అంటారు కదా, మీరు ఎప్పుడైనా వాగుల దగ్గర నీళ్లు పారించడం చూసారా? చూసినప్పుడు దాని లోపల రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు ఏమవుతాయమ్మా? ఏమవుతాయి తెలిసి ఏమవుతాయో? ఆ రాళ్ళ దగ్గర కొట్టుకొని మొత్తం నున్నగా తయారవుతాయి, నునుపుగా తయారవుతాయి. చిన్నప్పుడైతే అచ్చనికలు ఆడుకున్న రాళ్ళ కాడికి పోయి యాప్ తెచ్చుకుంటారు, వాగుంటూ పోయి ఆ ఇసుకలో వస్తాయి నునుపు రాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినట్లే దాని మీద ఉన్న గరుకంతా నీళ్ళ వల్ల కొట్టుకుపోయింది. అంటే కొట్టుకుపోతుంది కూడా నాకు తెలియదు, దెబ్బ లేకుండా నునుపు చేసేస్తుంది. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరు మంచి రాళ్ళు కాదు, ఇక్కడ అన్ని ఎలాంటి రాళ్ళు? గరుకు రాళ్ళే. ఈ గరుకు రాళ్ళను నునుపు చేయడానికి దేవుడి వాక్యం చెప్తుంటే అడ్డంగా వచ్చి వీళ్ళు చెప్పొద్దయ్యా, వీళ్ళు మాకయ్యా, ఎంత చెప్పినా ఈ లేస్టేనయ్యా అంటే మనకు కరెక్టా? బాగా ఆలోచించండి. ఇదిగో మారకుండా మీరే అడ్డమైపోయింది అన్నా. సువార్త చెప్పాలి, నేను కాదనట్లేదు. చెప్పాలంటే ప్రేమ కావాలి. మరి ప్రేమ కావాలంటే ఎవరిని ప్రేమించాలి? యేసు ప్రభువు ఎవరిని ప్రేమించాడమ్మా? ఏమన్నాడు? అయ్యా నేను నీ ఇంట్లోకి వచ్చాను, నాకు నీళ్ళు ఇవ్వలేదు. నేను నీ ఇంట్లోకి వచ్చాను. చూడండి అక్కడ లూకా సువార్త 39 అధ్యాయం నుంచి 7వ అధ్యాయం 39 నుంచి జాగ్రత్తగా చూడండి. అందుకు యేసు నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా బోధకుడా చెప్పుమని. అందుకు యేసు ఇద్దరు సీమోను నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా ఇట్లానండి. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చుట్టుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళే లేదు గాని ఈయన తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిశాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తలంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసాను. ఆమె విస్తారముగా ప్రేమించాను. విస్తారముగా ఎవరిని ప్రేమించిందామా? మరి సీమోను లెవెల్ చూసుకుంటాం. ఈరోజు మనం మాట్లాడాలంటే లెవెల్ ఉండాలి మనిషికి. వాళ్ళ హై లెవెల్ అయితే మనం మాట్లాడతాం, లో లెవెల్తో మాట్లాడతాం. హై లెవెల్తో మాట్లాడుతున్నామంటే అంటే నీ లెవెల్ పని ఏంటని? హై లెవెల్ అయితే కొద్ది రోజులకి ఏమవుతామమ్మా? ఏమవుతాం చెప్పండి, ఏమవుతాం చెప్పినట్టువా? అంటే మీరు అందరు ఇక్కడ ఎక్కువ మంది స్త్రీలు కాబట్టి చెప్తాను, ఏమనుకోవద్దు. మీకు అందరికి హై వీల్స్ చేసుకునే అలవాటు ఉందా? అంటే ఎత్తు చెప్పులు ఉంటాయి, ఎత్తుంటాయి చెప్పులు ఎట్లా వేసుకుంటారు. అలవాటు లేదు పాపం చాలా మందికి. ఏం చేస్తారంటే వాళ్ళు వేసుకున్నారు, నేను వేసుకోవాలని నడుపుతారు. పట్టకని బాగానే
అలవాటు లేక కష్టంతో నడుపుతారు. నడవడం చెప్పట్ల, కష్టంతో నడుపుతారు. కొద్ది రోజులైన తర్వాత ఈ యొక్క కాళ్ళు యొక్క ఆయన మెడ పైన చూడండి, అక్కడ నొప్పులు వచ్చారు. ఇది నొప్పులు వచ్చి నీకు నడవలేదు. ఎందుకంటే నేను లెవెల్ హై లెవెల్ చేసుకోవాలనుకున్నాం, హై లెవెల్ నీకు కాదు కాబట్టి నడవలేదు. అంటే ఎందుకు చెప్తున్నాను బాగా గమనించండి. నీ జీవితంలో నువ్వు ఏమనుకుంటున్నావంటే నేను కరెక్ట్ అనుకుంటున్నావు కనుక నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. జాగ్రత్త. మరి కరెక్ట్ అని కాకూడదు అంటానికి అర్థం ఏంటంటే నీకు బాగా చెప్తున్నాను, బాగా వినండి, బాగా గమనించండి. నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు అడ్డు చూస్తారు, కొందరు ఇటు చూస్తారు, ఏం నాకు అర్థం కాలేదు అసలు. నిజంగా చెప్తున్నాను, దేవుడి వాక్యం వినేటప్పుడు ఎంత స్టడీగా ఉండాలి తెలుసా. దేవుడి వాక్యం వినేటప్పుడు భయంతో చూడాలి. దేవుడికి అసలు ఏం అర్థం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే మనలోకి ఏమొచ్చేసింది, ఇదే ఏంటంట. నేను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు నేను చదువుకుంటున్నాను అంటే నేను చదువుకుంటున్నానంటే అందరినీ చదువుకున్నాను. నేను చిన్నప్పుడు చదువుకొని స్కూల్లో ఉన్నాను. టీచర్ పైన పాఠం చెప్తున్నాను. ఇటు చదువుతున్నాను, అటు చదువుతున్నాను. టీచర్ నా దగ్గరికి ఏం చూస్తున్నావు? ఏం లేదు సార్ వచ్చాడు. నేనే పని బాటలకి నిలబడ్డాను, నువ్వు అటు చూస్తున్నావు. అంటే నేను పని బాటలేకుండా నిలబడుతున్నాను, నువ్వు అటు చూస్తున్నావు అంటే కాదు సార్ అన్నాను. అయితే మరి ఎందుకు చూస్తున్నావు అంటే ఏం లేదు సార్ ఒకటే చెప్పాను, నేనంటే లెక్కలేదు కాబట్టి అటు ఇటు చూస్తాను. అంటే దేవుడు అంటే లెక్కలేదు కాబట్టి మీరు సమాజాన్ని చూస్తారు. అంటే వాక్యం చెప్తున్నప్పుడు మీ శిరస్సులు అటు ఇటు తిరుగుతానంటే దేవుడు అంటే లెక్కలేదు. అదే నేను ఇప్పుడు దాకా చెప్పింది, అదే ఏంటంట అహంకారం. చాలా మంది అనుకోవచ్చు నిజమా, నిజమా అంటే నిజమే. ఎందుకు నిజమా అని అడిగిందని, ఇది నిజమా, ఏది ఇప్పుడు చెప్పండి. ఏది అది మన దృష్టి ఏంటి? మరి ఏది నిజమా? ఏ పండు తింటే చచ్చిపోతారా? చావనే ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఆ స్త్రీ ఎందుకు ప్రేమించిందంటే యేసు ప్రభు వారిని ఎంత చూస్తున్నామా, నీతిమంతుడు గొప్పవాడు అనుకుంది. ఏమంటే తానేమనుకుంది, నేను పాపాత్మ, ఆయన పాదాలు తాకంత లెవెల్ నాకు కాదు. అర్థమైందా? ఇప్పుడు మనలో ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే మన జీవితం ఎలాంటిదో మనకు తెలియాలి. ఈరోజు ఎవరికీ తెలియదు మన జీవితం ఎలాంటిదంటే నీ పక్కన చూస్తూ మురిసిపోతున్నావు అంతే. మనం ఎవరైనా చూడాలని చెప్పాను మీకు అందరికీ, మనల్ని ఎవరు యేసు ప్రభుతో సమరూపం అంటే యేసు ప్రభు రూపం కూడా మనం చూసుకోవాలి. ఆయనతో పోల్చుకుంటే మనం కరెక్ట్ అని. ఇప్పుడు ఎన్ని లోపాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఏ కార్యక్రమం చూస్తున్నావు, తప్పు అని చూస్తున్నావు. వీడు ఎట్లున్నారని నేను కరెక్ట్ అని ఎవరు చెప్పారు? అందుకే పౌలు గారు ఏమన్నారు తెలుసా, ఇదిగో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి నా పేరే పాపాత్మురాలు. యేసు ప్రభు అన్నాడు, సీమోను నీకంటే ఏమై గ్రేట్ అన్నాడు. ఎందుకు? మా యేసు ప్రభువే కదా, నాకు తెలియదు యేసు ప్రభు అని. ఎప్పుడు నేను పిలిచి వచ్చాడు కదా, నేను పిలిచి వచ్చాడు నా ఇంట్లో పడున్నాడు అనుకున్నది. కానీ ఏమేమనుకుంది తెలుసా, నా జీవితాన్ని బాగు చేసేవాడు. ఈరోజు సమాజానికి తెలియదు ఏంటంటే ఎదుటి వాళ్ళని తక్కువ చూడటం తెలుసు కానీ ఎదుటి వాళ్ళని ప్రేమించడం తెలియదు సమాజం. నిజంగా చెప్తున్నాను, ఎలాంటి వాళ్ళైనా ప్రేమించి చూడండి. ఎంతవరకు ప్రేమించాలంటే యేసు ప్రభు అంతవరకు ప్రేమించినట్టు ప్రేమ. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తాను చూడండి. యోహాను మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం జాగ్రత్తగా చదువుతాం. 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా ఎవరికి? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. మనం కూడా ఎవరి కోసం ప్రాణం పెట్టాలంట? ఎవరి సహోదరులు? ఇప్పుడు చెప్పాలి, ఎవరి సహోదరులు?
వీళ్ళందరూ మన సహోదరి సహోదరు. మీకు ప్రతిజ్ఞ ప్రభు చెప్తుంటాగా, ఏం ప్రతిజ్ఞ? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరు. వీళ్ళందరి కోసం మనం ప్రాణం పెట్టడానికి బద్దులమై ఉన్నాం. కానీ యేసు వాళ్ళ మాట అంటే పడతామా? వాళ్ళ కోసం ప్రాణం పెట్టాలంటే వాళ్ళు తింటే పడతామమ్మా? ఎవరో తింటేది పక్కన పెట్టు, నీ భర్త కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ తింటే నన్నే తిడతావా? అసలు నీ ఎవరెంత, నువ్వెంత, నన్ను తింటే లేదు అనేది. తిట్టితే ఏమైంది? మనమేమంటా తెలుసా? అయ్యా పడుతున్నామని నెత్తినెక్కుతున్నారు. ఎక్కడి నెత్తినెక్కుతారు? ఏడాది ఎక్కుతారు నెత్తి మీద కంటే పైకి ఎక్కడానికి. ఎక్కడే తప్పలేదు. వాడు ఏమంటారు తెలుసా? ఎప్పుడప్పుడు చెప్తారు చూడండి, అద్దీ ఏమవుతుందంట, అద్దీ చేస్తున్నాడంటే అర్థమైంది, డేంజర్లోకి పడిపోతాడని. ఎవడైనా అద్దీ అవుతుంది, అద్దీ చేశారనుకో ఎవడైనా డేంజర్లో పడిపోతాడు. అందుకే చెప్తున్నాను, ఇక్కడ బాగా కావాలంటే పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను నా సహోదరుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను కాబట్టి వాళ్ళని నేను తక్కువగా చూడకూడదు. ఈరోజు మనం తక్కువ చూస్తున్నామా, ఎక్కువ చూస్తున్నామమ్మా? నిజంగా మీ మనసు పూర్తిగా చెప్పండి. ఇక్కడ నిలబడి నేను చెప్తున్నాను, మన సహోదరులను తక్కువగా చూస్తున్నాం, ఎక్కువగా చూస్తున్నామా? ఎక్కువగా చూస్తున్నాం. చాలా సార్లు చూస్తాం, తాగుపోతాం, ఎగిచ్చారు, బతుకు అంటే చీచి అంటున్నామంటే, నేను యేసు ప్రభువు ఎన్నిసార్లు చేయనొచ్చు మనం కూడా. ఎందుకు చీ అనకూడదు అంటున్నానంటే, నువ్వు ఈ రోజు వాళ్ళని చీ అన్నావంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయకపోతే ప్రాణం నిజంగా పెట్టగలమా? మళ్ళా వచ్చి వీళ్ళు మారితే బాగుండు, వీళ్ళు మారాలి, వీళ్ళు ప్రార్థనకు రావాలి, పాపం విడిచిపెట్టాలి. నువ్వు ప్రయాసపడకుండా వాళ్ళు ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. అప్పుడప్పుడు మీకు చెప్తున్నాను, కష్టపడకుండా ఏది కూడా రాదు. ఇప్పుడు మీరందరూ పొలాలు అలవాటు, నువ్వు కలుపు తీసి కష్టపడితే మొక్కలు పెరుగుతాయి. అలాగనే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సహోదరి సహోదరుల జీవితాలు చెడు అనే కలుపు ఉన్నది, దాన్ని ప్రేమతో పీకాలి. కంది మొక్క చుట్టూ కలుపు పెడతాం, కంది మొక్క దెబ్బ తగలరా? ఎందుకు తగలేదు అంటే ఇదంతా ఈ కలుపు అంతా పీకేది దేనికోసం? ఆ కంది మొక్క కోసమేగా. ఈ కలుపు అంతా పీకి చివరిలో కంది మొక్కను కూడా పీకెత్తే నువ్వు పీకినందుకు ఉపయోగపడుతుంది ఆ కలుపు. అప్పుడప్పుడు చాలాసార్లు కలుపు తీసుకుంటే ఒక 2 మొక్కలు 3 మొక్కల కంది మొక్కలు ఊడిపోతే ఏమంటారు మీరు? నిజంగా చెప్పండి, ఏమంటారు? ఉన్నమాట చెప్పండి. కళ్యాణం నెత్తిని పెట్టుకొని కలుపు తెస్తావా? కళ్ళు కానట్లేదా? అంటే ఎందుకు? ఎంత కష్టపడేది మొక్క కోసమే కదా. ఇప్పుడు మనం ఎంత రాత్రి పగుళ్ళు అనేక మంది చేత ఎన్ని అనిపించుకుంటున్నా, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నా, బయట వాళ్ళు ఏమంటున్నా, ఎవరు మన మీద నిందలు మోపినా, ఎవరు మన చెడ్డ వాళ్ళన్నా, ఎవరు మనల్ని నీకు ఆ డబ్బులు వస్తున్నాయి ఈ డబ్బులు వస్తున్నాయి ఏమన్నా మారాలనే కదా ఎంత ప్రయాసపడేది. ఇప్పుడు మన ప్రవర్తన వల్ల వాళ్ళే పాడైపోతే కంది మొక్కను బీగేసినట్టుగా ఇప్పుడు కలుపు మొత్తం బీగి చివరి ఏం చేసాం? కంది మొక్కను కూడా బీగేసాం. ఏమైపోతాయి? ఇప్పుడు నువ్వు కలుపు బీగి దేనికోసం? ఇప్పుడు మొక్కనే బీగేసిన తర్వాత కలుపు బీగాల్సిన అవసరం ఉందా? అది ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నేను పాపులో ప్రధాన పాప నేను ఎందుకు అంటున్నానంటే, నేను అతిశయపకుండానట్లు, ఒకవేళ నాలో ఏదైనా అతిశయం వస్తుందేమని, నాలో ఏదైనా గర్వం వస్తుందేమని నన్ను నేను ఏమనుకుంటున్నాను? నాలో ఒక ముళ్ళు ఉన్నది. ఈరోజు మనలో లోపాలు ఉంటాయి, లేకుంటే మేము మనలో లోపాలు ఉంటాయి. మనకంటే డేంజర్ గా ఉన్నారని వాళ్ళ మనం తక్కువ చూడకూడదు. ఒకప్పుడు మనము కూడా వాళ్ళకంటే డేంజర్గా ఉన్నాం. ఒకప్పుడు మనము కూడా వాళ్ళకంటే నీచంగా బతికిన వాళ్ళమే. ఒకప్పుడు మనము కూడా వాళ్ళకంటే పనికి మాలిన తనంలో బతికిన వాళ్ళమే. మన కొరకు ఎవరో ప్రార్థన చేసి, ఎవరో మన కొరకు దేవుని బతికిలాడటం వలన కొన్ని పాపాలు విడిచిపెట్టి వచ్చా. ఈరోజు నీకు ఆ పని అప్పగించాడు దేవుడు. నువ్వు చేయవా? నేను ప్రేమించే స్వభావం ఉండొద్దా? నువ్వు ఎదుటి వాళ్ళ కోసం ప్రాణం పెట్టొద్దా?
ఎదుటి వాళ్ళని అవసరమే చూడండి. ఏం చేస్తాం అప్పుడప్పుడు దున్నుతాం. ఏం చేస్తాం? మొక్క చుట్టూ ఏం చేస్తారక్క? తవ్వుతారు. తొర్రెకాయ తీసుకుని తవ్వుతారు. ఇప్పుడు తొర్రెకాయ ఎక్కడ ఉన్నాయి? అసలు వాటి చోరు కూడా పోవట్లేదు జనాలు. తొర్రెకాయ తీసుకుని చూడు మొక్క చుట్టూ తవ్వేవాళ్ళు. ఎందుకు తవ్వేవాళ్ళు? మొక్క బాగా పెరగాలి. బాగా ఎందుకు పెరుగుద్ది? ఏరు దిగితే కొత్త ఏరు వచ్చి బాగా బలంగా పుష్టిగా మొక్క ఉంటుంది. అవునా కాదా? ఈ తవ్వేటప్పుడు మొక్కకు బాధే. అలాగే మనం చేసే పనుల వల్ల వాళ్ళకి బాధ ఉండొచ్చు, కానీ మనం ఏం తప్పు చేస్తున్నామా? ఇప్పుడు చెప్పండి, తప్పు చేస్తున్నామా? తెలియని వచ్చింది ఉదాహరణకు మీరు నాకేం తెలియదు అనుకోండి, మీరు పొలంలో అలా చేస్తారు అనుకోండి, నేనేమంటాను? ఎందుకమ్మా బాగా బతికిన మొక్కలు లేపేస్తున్నారు అంటున్నాను. చుట్టూ దాన్ని లేపుతున్నట్టు అంటావు. నేను దాన్ని పైకి లేపడం లేదయ్యా, అది ఇంకా బాగా పెరగాలని తవ్వుతున్నానంటే, బాగా పెరగాలంటే మందు పోయాలి, నీళ్లు పోయాలి. తవ్వితే బాగా పెరుగుతాయి. చెప్పండి, తవ్వితే బాగా పెరుగుతాయి అంటే తెలియడానికి అది తవ్వితే బాగా పెరుగుతున్నాడు తెలియదు. నీకు తెలుసు కాబట్టి తవ్వితే కొత్త ఏళ్ళు పుట్టి బలంగా ఉంటది, అది నీకు తెలుసు. అలాగే ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళకి తెలియదు. మనం వాళ్ళ కోసం ప్రయాసపడుతున్నాం, వాళ్ళ కోసం కన్నీరు కలుగుతున్నాం, వాళ్ళ కోసం రాత్రి పగులు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ కోసం నువ్వు నిద్రాహారాలు మానుకొని ప్రార్థన చేసి ఉపవాసాలు ఉంటున్నావు. వాళ్ళ మీదే పగవించుకోవడం కరెక్టా? అదే పౌలు గారు చెప్పే మాట. నేను అతిశయింపకుండినట్లు మీరు బాగుపడాలని నేను నశించుకోవాలి. అంటే ఏమంటున్నారు తెలుసా? పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా రాస్తున్నమాట. చాలా జాగ్రత్తగా రాస్తున్నా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికి వేగులు కొడుతున్నాను. 3వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడంటే, ఇక నేను గెలిచితినని అయినను చూడు ఇక్కడ 3వ అధ్యాయం ఇక్కడ 10వ వచనం 5-7 నుంచి చదువుదాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మర విషయములో సమానానుభవము గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలివాడ నగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకున్నాను. సమస్తమును నష్టపరుచుకునంటే ఆయనలాగా నేను అన్నిటినీ వదిలిపెట్టుకుంటున్నాను. దేనికోసం వదిలిపెట్టుకున్నాడు యేసు ప్రభు అన్నిటినీ? ఇప్పుడు చెప్పాలి, యేసు ప్రభు దేనికోసం మొత్తాన్ని వదిలిపెట్టుకున్నాడు? ఇంకా ఆమేన్, పాపులను రక్షించడం కోసమే తన ప్రాణమును కూడా వదిలిపెట్టుకున్నాడు. పౌలు గారు కూడా ఏమంటున్నారంటే, ఒక పాపుని రక్షించడానికి నేను సమస్తమును నష్టపరుచుకుంటున్నాను. ఈరోజు చాలా మంది అనుకోవచ్చు, మీరు ఏమీ లేకుండా ఇంత ఖర్చు పెట్టుకొని పోయి ఊర్లోకి వెళ్ళి సువార్త ఎందుకు చేస్తారంటే, మన సంపాదన వాళ్ళకి తెలియదు. వాళ్ళని సంపాదించుకోవడానికి మనం సమస్తము నష్టం చేసుకుంటున్నాం. ఒక్క పాపిని రక్షిస్తే కోట్లు వచ్చినట్లు లెక్క. పాపంలో ఉన్నటువంటి ఒక మనిషిని రక్షిస్తే చాలు. అందుకొరకు వాళ్ళని రక్షించడం కొరకు నువ్వు చేసే ప్రయాసలో నీకు దెబ్బలు తగిలినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా ఓర్చుకొని వాళ్ళ కోసం ప్రయాసపడాలి. ఎలా కుదురుద్దంటే, అందుకని ఏమన్నాడు? క్రీస్తు వలె, యేసు ప్రభువారు వలె అవమానాలని ఏమనుకున్నాడంట? అవమానాలను ఏమనుకున్నాడంట? ఆశీర్వాదాలు అనుకున్నాడంట. నేను అవమానిస్తుంటే నువ్వు ఆశీర్వాదంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే తొందరగా మారే వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. కానీ మనం అన్నారని మనం పట్టించుకోకపోతే వాడు మారు. మన ఇబ్బంది పెట్టే పదవి మనం ఏం చేయాలి? ఇంకా ప్రేమించు చెప్పాలి. పౌలుగారు అదే చేశారు. అతను అంట రాళ్లతో కొట్టారంట. రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని పాడేసి వెళ్ళిపోయారంట. అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది వచ్చి గోడ నుంచి కాలేజ్ వేసి జాగ్రత్తగా పోయారు. మళ్ళా 2 రోజుల తర్వాత ఆ ఊరికి వచ్చి సువార్త చేస్తాను. ఏంటయ్యా ఎంత పుట్టినా కూడా నీకు తెలివి లేదంటే,
మీరు ఎన్ని చేసినా మీరు మారాలని నన్ను దేవుడు పంపించాడు. ఏంది దేవుడి ప్రయాస ఎంతగా ఉందంటే మనిషిని మారవచ్చడమే దేవుడి ఉద్దేశం. ఎందుకంటే పాపులను రక్షించుటకు, ఎవరిని రక్షించుటకు? పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అందుకని అప్పుడప్పుడు చెప్తున్నాను, చాలాసార్లు చెప్తుంటాను. నేను కూడా అమ్మాయితో వాళ్ళతో మాట్లాడుతుంటాను. ఎవరిని చీపుగా చూసేంత మంచోళ్ళు ఎవరు లేరు లోకంలో. ఒకటి వైపు నువ్వు 4 ఏళ్ళు చూపుతున్నావంటే మనకు ఆనే పండుగ చెప్పాను. ఒకటి వైపు నువ్వు 1 ఏళ్ళు చూపావంటే నీ వైపు అలాంటి బ్రతుకులు మనమేది పక్కన మంచోళ్ళు చెడ్డోళ్ళైనంత మంచోళ్ళు. ఒక ఆయన ప్రార్థన చేశాడు. తెలుసు కదా, లోకాసు వార్త 18:9 వచ్చింది. లోకాసు వార్త 18:9 చదువుతాం. తామే నీతిమంతులని తమ నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పింది. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళెను. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను ఉపవాసం చేయించు సంపాదన అంతటిలో 10 వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుట కైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి. ఏమంటున్నానంటే, అయ్యా నీ ఇష్టం నీ దగ్గరికి రావడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నన్ను క్షమించంటున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమంటున్నాడు, నేను ఇలాంటి చెడ్డోని కాదు, నేను ఇలాంటి అవినీతిమంతుని కాదు, నేను ఇలాంటి విద్యార్థి కాదు, నేను ఇలాంటి దొంగన కాదు, నేను ఇలాంటి తాగుబోతుని కాదని పక్కన గురించి చెప్తాను. పొద్దుగోదు అంటే కాదు అంటున్నామంటే ఇప్పుడు అవుననే కాదు అవును. నీకెందుకు? నీ జీవితంలో దేవుడి పక్షాన్ని పట్టుకో. ఎప్పుడు ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? తానే నీతిమంతులను అనుకుని ఒకరి గురించి మాట్లాడుతున్నాడు. మనం అనుకోకూడదు నీతిమంతులు. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నేను నీతిమంతుడు ఎప్పుడని కాను, ఈ భూమి మీద తుది శ్వాస విడిచే వరకు నా జీవితంలో వస్తుంటాయి ఎడుదిడుకులు. పడిపోకుండా ఉండాలని పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలంటే మనం అంత మంచోళం కాదు. ఈ మట్టి శరీరంలో ఉన్నంత మాత్రాన మంచోళం కానీ ఈ మట్టి శరీరం విడిచే వరకు మనము జాగ్రత్తగా బతకాలి. ఎందుకంటే పాపం చేయలేదని అనుకుంటున్నాం, కానీ తెలియనిటువంటి ఒక పాపం మనలోకి వచ్చేస్తాం. ఏదది? పాపం చేయలేదు అనుకునేటువంటి అతిశయమే పాపం. నిజంగా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటది, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, దేవుడు నిజంగా నన్ను గొప్పగా చేస్తున్నాను అనుకున్నప్పుడు వెంటనే ఎదిగే బతకవుతాయి. ఎందుకంటే నాశనానికి ముందు ఏమవుతుందంట? గర్వం. ఈరోజు గర్వంతో చాలా మంది ఎన్నవేపుతుంటారు. నా లెవెల్ చూడు, నా రేంజ్ చూడు, నాకు ఇంకేం తక్కువ అనుకుంటాడు. బైబిల్ ఏంటంటే తెలుసా? 1000 కోట్లు కంటే నువ్వు సంపాదించిన దాని అంతకంటే నిన్ను నువ్వు రక్షించుకోవడం చాలా కష్టం. తను తాను రక్షించుకునే వాడు ఎదుటి వాళ్ళని వాడు ఏం చేస్తాడంట? ఖచ్చితంగా రక్షిస్తాడు. ఈరోజు నిన్ను రక్షించుకుంటే నీ ప్రయాస ఎదుటి వాళ్ళ కోసం. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా మీరు అందరూ, ఎందుకయ్యా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు 2-3 రారు, ఎందుకు వాళ్ళకి తెలిసి వార్త చేస్తున్నాం అంటే మా ఆయన ఊరేం చెప్తారు, ఆత్మలో చెప్పండి చూద్దాం. సాధ్యం చర్చికి పోయే వాళ్ళందరి నుంచి కూర్చోబెట్టి వాక్యం చెప్పండి ఎంతో మంది 1000 మంది వచ్చి కూర్చుంటారు. ఒక్కసారి దేవుడు అంటే తెలియని వాళ్ళ దగ్గర పోయి వాక్యం చెప్పండి చూద్దాం. ఆడికి పోయి చెప్పాలంటే ఏం కావాలి? ముందు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం దేవుడు ఇచ్చిందే ఉండాలి. ఎందుకంటే ఇలా కరెక్ట్గా అలా మాట్లాడాలని తెలియదు. అంటే మనకు తెలుసంటే నేను తెలుసని అనుకుంటున్నాను, తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పుడు మార్గంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడటం తెలియని సమాజం. ప్రేమించి వాళ్ళని మార్చాలి. పిల్లవాళ్ళు తప్పు చేస్తున్నారంటే తల్లిదండ్రులు కొడితే మారవాలి. ఏం చేయాలి? ప్రేమతో మార్చుకోవాలి.
ప్రేమతో మార్చుకోవడం కుదురుద్దా? పగతో మార్చుకున్నామంటే వాళ్ళు వచ్చేది నీ పగే. ముందు నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, మా పిల్లలకి చెప్తుంటాను. ఏం చెప్తానంటే పిల్లలు బాగుండాలి, పిల్లలు మారాలని పొద్దుగుకులు వాళ్ళ కదా పగ పెంచుకోవద్దు. ముందు నువ్వు మారి నీ పిల్లలు మారిపోతావు. నేను మారానంటాను, నువ్వు మారితే నీ పిల్లల్లో కానరావాలి ఆ స్వభావం, నీ నడవడికి నీ వెనక వాళ్ళలో కానరావాలి. ఎక్కడ మారావు? నేను ఏదో గుణాలు ఆ లక్షణాలే, నీలో యొక్క అతిశయం, నీలో ఉన్నటువంటి ఆ యొక్క తగ్గించుకునే స్వభావం ఏది? మన పిల్లలు ఎందుకు కనపడుతుంది? అదే చెప్తాను ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? అంత మంచి వాళ్ళం అనిపించుకునేంత క్యారెక్టర్ భూమి మీద ఎవరికి లేదక్క, ఒక యేసు ప్రభువుకి తప్ప. ఆయన పరలోకం నుంచి వచ్చి మన కూడా వచ్చే కాదంట. ఆయన ఏ తప్పు లేని వాడు కనుక ఆయనకు తప్ప అంత మంచి వాళ్ళు అనిపించుకున్నాడు ఎవరు లేకపోతే అందరు బతుకులు అంతే. కానీ ఇప్పుడు యేసు ప్రభు దైవాన్ని మనం బాగున్నామంతే. ఆయన విడిచిపెడితే మళ్ళా రోత చెత్త నీచమైన బతుకులే మన బతుకులు. ఒక్కసారి దేవుని విడిచి పక్కపోతే మన ఆలోచన ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఎన్నెందుకు మీరు ఈరోజు శనివారం, ఈరోజు నైట్ పోగానే మీరు ప్రార్థన వాక్యం గురించి ధ్యానించుకొని ప్రార్థన చేసుకోవాలనుకుంటారు. రేపదే ఆదివారం కాబట్టి ప్రార్థన పడతారు. సోమవారం, మంగళవారం, బుధవారం అప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుందో చెప్పండి. లోకంలో వాళ్ళు 100 సంపాయాలనుకుంటే మనం 1,00,000 సంపాయాలనుకుంటాం. మన ఆలోచన అసలు దీని గురించి తప్ప ఉండదు. ఏం సాధిద్దామా, ఏం సంపాదించుకున్నామా, నీకే పొద్దుగూకులు వాక్యమని ఎంత చేసి నీకే ఇంత అపరాచినట్టు వాళ్ళకు ఉండదా? ఇప్పుడు వాళ్ళకి నీకే ఎంత ఎవరన్నా ఒక మాట అంటే ఓర్చుకోవాలని తత్వం ఉంటే కోపం వచ్చి వాళ్ళని కొట్టాలని పోతానే వాళ్ళకున్నదా? పొద్దుగూకులు ప్రార్థన చేస్తున్నా నువ్వే కంట్రోల్ చేసుకోలేక బూతు మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ జీవితాలు ఏదో చిన్న చిన్న పొరపాటు వల్ల డ్రింక్కో దానికో దీనికి అలవాటు పడినప్పుడు వాళ్ళు ఉండరా? నువ్వు కంట్రోల్ కొట్టి వాళ్ళు ఉండరు అని అనుకోవాలి. ఎందుకంటారు? ప్రతి మనిషికి ఒక వీక్నెస్, ఆ వీక్నెస్ నుంచి బయటపడాలంటే ప్రభు దగ్గరికి రావాలి. నేను చెప్తున్నాను ఈరోజు ప్రతి వాడికి ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత నుంచి బయటకు రావాలంటే ప్రభు దగ్గరికి రావాలి. అదే పౌలు గారు అంటున్నాడు, హింసకుడును, దూషకుడును, హానికరుడును, దేనికి పనికిరాని నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు అని చెప్తున్నాడు. ఆయన సంఘముని హింసించడానికి ప్రయాసపడ్డాడంట పౌలు గారు. సంఘం హింసించమంటే తెలుసా? ప్రార్థన చేస్తున్నటువంటి స్త్రీలనంట జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి పొత్తి కడుపున ధన్యాడంట. నిజంగా ఆయన మాత్రమే అనుకుంటా. ఆయన తర్వాత ప్రార్థనకు వచ్చిన తర్వాత దేవుడి మందిరానికి వస్తుంటే ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ భయపడి పరుగు తీశారంట. అమ్మ మన పట్టానికి వస్తుందంటే అనుకుంటున్నా ఆయన తోడు ఎలా మార్చగలిగాడు? దేవుని ప్రేమ. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే నేను చెప్తానండి, చెప్పిన సహోదరి సహోదరులారా, ఇదిగో ఇతడు నా నిమిత్తము అనేక శ్రమలు బాధలు హింసించబద్ధుడై ఉన్నాడు అని చెప్తున్నారు. సంఘం కొరకు ఎన్నో బాధలు భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు పౌలు గారి గురించి. అలాంటి ఆయన మారి వచ్చి చూడగా ఆశ్చర్యపోయిన ప్రపంచమంతా. అలాంటి దుర్మార్గుడే మారమనేది ఎంత పెద్ద హత్యలు చేశారు ఇక్కడ. మన ప్రాంతాల పెద్ద పెద్ద హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారా? నరికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హింసకుడును, దూషకుడును, హానికరుడును, నరహంతకుడైనటువంటి నన్ను మార్చిన దేవుడు మానవుడా? అంత లెవెల్ లేరుగా మీరు ప్రార్థన చేస్తుంటే తుమ్మలు ఊసిపోతారు అంతే. మిమ్మల్ని ఎవరిని తన్నారు? తన్నినోనే మార్చినోడు ఊసిన వాళ్ళు మార్చడా? మనం ఏమనుకుంటాం? మీరు మారాలని నువ్వు అనుకుంటాం. మారాలని అనుకొని ప్రార్థన చేస్తే మాత్రం మారుతాడు అనుకొని ప్రార్థన చేస్తే మారుతాడు. మీకు అంతకప్పుడు చెప్తుంటాను, మీరు ఒక ఎకరా పొలం వేసారు, ఆ పొలము పొగాకు నాటారు. అది రేపు ఎంత అవుతుందో మీకు ఊరికని తెలుసు. ఈరోజు తెలుసక్క దానికి ఒక 50 లక్షలతో ముందే టోటల్ వేసి పెట్టుకుంటావా? కానీ ఏమనుకుంటావు? మధ్యలో తెగులు వస్తుందో తెలియదు, ఒకవేళ వార్తలు వచ్చి పుట్టుకుపోతుందో తెలియదు, ఒకవేళ వాన నాకు ఎండిపోతుందో తెలియదు. కానీ ఏం చేద్దాం? ఏసిని మొదలుకొని పంట వచ్చేంత వరకు ఎదురు చూస్తూ కష్టపడతాం. కానీ మరి ఈ రోజు కూడా అలాంటి జీవితం కలిగిన మనుషులే మన చుట్టూ పక్కన ఉన్న సహోదరి సహోదరులు. వాళ్ళ కోసమే అంత కష్టపడుతున్నాం, ఓర్చుకొని కష్టపడుతున్నామా? చివరి దాకా వ్యవసాయదారులంట తొలకరి వర్షం కొరకు, గడవరి వర్షం కొరకు ఎదురు చూసినట్టుగా
నీవులో నీ సహోదరుల కోసం ఎదురు చూసే స్వభావం ఉందా? అలా చూసి చేదరించుకోవటం కాదమ్మా నేర్చుకోవాల్సింది, ప్రేమించటం నేర్చుకోవాలి. ఈరోజు ప్రేమ కరువైపోయింది. ఎక్కడమ్మా? అమ్మే ఎక్కడ? సంఘాలలో ప్రేమ కరువైపోయింది. లోకంలో ప్రేమ కావాల్సినంత సంఘాలలో కరువైపోయింది. మీరు చూస్తుంటారు ఎక్కడ కరువైపోయిందంటే మీరు అప్పుడప్పుడు ఎక్కడికైనా పోయి ఎవరైనా ఆత్మహత్య పట్టించుకుని తిప్పుకుంటారు. ఎంత మళ్ళీ ఎక్కడికైనా పోయినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నటిస్తారు, ఎంత నటిస్తారు, ప్రేమ వలపరిచినట్టు చూస్తారు. ఆ క్రియల రూపంలో అనుకుంటారు. పట్టించుకుంటారు ఎవరైనా పట్టించుకుంటారు. ఎందుకు పట్టించుకోవాలంటే ప్రేమ లేదు. మరి ఏముంది? నువ్వు డబ్బులు ఇస్తానంటే నీ దగ్గరకు వచ్చి మాట్లాడగలవు. అంతేనా కాదు? నిజంగా చెప్తున్నాను. ఏదో ఒక దాని కోసం వచ్చి మాట్లాడేటప్పుడు బాధలు ఇబ్బంది ఉన్నప్పుడు పోయి పరామర్శించే ప్రేమ దగ్గర దక్క. మరి మనం ఎలా కరెక్ట్ అవుతాం నాకు అర్థం కాదు. మన గురించి ఆలోచించడం ప్రార్థన చేస్తున్నాను, క్రియలు లేని ప్రార్థన ఏం చేస్తున్నాను నాకు అర్థం కాదు. నిజంగా ఈ మనిషి మారాలనుకున్నప్పుడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి. ఎలాంటిలేదంట. ఒకప్పుడు నువ్వు విన్నావా? చెబుతుంటే విన్నావక్క? మీరంటరా ఏంటమ్మా ఆల తీసుకొచ్చి మాకు చెప్తున్నారు, మాకు కావాల్సినంత వినవా అంటే మనమే వెళ్ళా. మనం మారలా, మరి వాళ్ళు ఎందుకు మారలా? కానీ మనం ఏం చేయాలి? దేవుడిని ఎక్కువ బతికినాడు వాళ్ళ కోసం. ఎండనక వాననక తడుచుకుంటారు, ఎండకి ఎండుకుంటారు, బోధన కూడా పనిచేస్తారు. అంత మొక్క కోసం అది ఎంత పెరిగిన తర్వాత చూసి నవ్వుతావు. మళ్ళా సంవత్సరానికి అయిపోతుంది. ఆ డబ్బులు అంతా ఎలుపతి పడతలేదు. కానీ ఈరోజు ఆ మొక్కలు అనేటువంటి మనుషులే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఒక రోజు దేవుళ్ళలో మారితే అది ఎప్పటికీ ఆ సంతోషాన్ని పొందుతుంటారు. అది ఆత్మీయ సంపాదన, ఇది శరీర సంపాదన. ఇక్కడ పౌలు గారు మాట్లాడితే ఏమన్నారంటే, నేను మీకు చెప్పేది ఏంటంటే ఎదుటి వాళ్ళను చులకని చేసేంత జీవితాలు మనకి కాదు. మన బతుకులు కూడా చెరిగిపోయిన ఎత్తరలే. ఎప్పుడు పక్కన వాళ్ళని చీపుగా చూడొద్దు. మరి ఏం చేయాలంటే ప్రేమతో వాళ్ళని మార్చడం నేర్చుకోమని చెప్తున్నాను. పలకరింటే కసిరించుకుంటున్నానంటే నువ్వు పలకరింపు కసిరించుకునే తట్టుందేమో. ఎదుటి వాళ్ళని తప్పులుగా చూడాల్సింది. నేను మాట్లాడే మాటలో ఏమన్నా తప్పు ఉందేమో అందుకే చేదరించుకుంటున్నారేమో అనుకుంటే పోలా. ఒకవేళ నాలో ఉన్నటువంటి ఈ యొక్క స్వభావం మీకు నచ్చకపోతే చెప్పండి, మీకు ఎలా కావాలనుకుంటానన్నారు పౌలు గారు. ఎలా కావాలంటే పాపం మీద కాదు, మీకు ఎలా చెబితే మాట్లాడో చెప్పండి, అలా చెప్పడానికి రెడీ అయిపోయినా. వాళ్ళకి ఎలా కావాలంటే అలాగే ప్రార్థన అనుకుని వాళ్ళు చెప్పినట్టు చేయడం కాదు. అలా చెప్తే వాళ్ళు మనం మార్చినట్టు మనం మార్చినట్టు మనం మళ్ళీ అదే లోకంలో పోతా. ఎప్పుడు చేయలేటువంటి పనులు నిన్న మనం దాకా లోకంలో వాళ్ళని చూసి నవ్వావు చూడు, ఇప్పుడు నేను చూసి ఒక నవ్వాలి. నిజంగా చేస్తామంటే దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థనలో పాల్పొందులు పొంది దేవుడి మాట విని ప్రార్థన చేసుకొని మళ్ళా దగ్గర పోయి అక్కడ పోయి నవ్వుతో చేసేవాళ్ళు లేరా? కనపడట్లేదా? మరి ఎందుకు ఇలా జరిగిందంటే వాళ్ళు అతిశయించారు. ఆ స్థితిలోనికి నేను తీసుకెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తున్నాను, మీ అందరికీ అతిశయించకూడదు ఎవరు. ఎందుకంటే నేను చెప్తున్నాను, భూమి మీద పక్కన వాళ్ళను తక్కువ చేసేంత క్యారెక్టర్లు మనవి కాదు. ఒకరిని ఏలన చేసేంత బ్రతుకులు మనవి కాదు. మనము మట్టి బొమ్మలో ఉన్నాము, వాళ్ళు మట్టి బొమ్మలో ఉన్న వాళ్ళే. ఇది మట్టి అది మట్టే. మనలో ఉన్న తలంపడే వాళ్ళలో ఉన్నాయి. కానీ నువ్వు దేవుని దయవలన కంట్రోల్ చేసుకుంటున్నావు. వాళ్ళకి దేవుని యొక్క ఆత్మ లేదు కాబట్టి కంట్రోల్ చేసుకోవటం లేదు. వాళ్ళు కూడా ఈ అంటే ఈ దేవుని ఆత్మ సహవాసం లేకపోతే వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. నిజంగా చెప్తున్నాను, ఎవరిని తక్కువ చేసి చూడొద్దు. ఇది మీకు 100 సార్లు చెప్తాను నేను. ఎవరిని చూడొద్దు. అయ్యా వాడికి బతుకన్నాడు, తప్పిపోయిన కుమారుడిని తక్కువ చేసి చూశాడు మా తండ్రి. ఏం చేశాడు? అమ్మే దారి కొనుగోలు చూస్తున్నాడంట. వాడు పోతున్నాడు, విలాసాలు చేస్తున్నాడు, ఇద్దరు చేసుకుంటున్నాడు, తాగినాడు, తిరిగినాడు, ఇష్టం వచ్చినాడు తిరిగినాడు. నేను రోజు అంటే చూస్తున్నాడు. వచ్చి ఏంటంటే నా కుమారుడు వస్తాడేమో, ఇంకా వాడు వచ్చేది నిజమేనా? ఎంతమంది అన్నా కొడక ఆ తండ్రిలో మాత్రము నిరీక్షణ తగ్గిందా? ఖచ్చితంగా వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆడికి నా అవసరం ఉన్నది, నా కుమారుడికి నా అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. అదే నేను చెప్తున్నాను,
లోకంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా వస్తారు. ఎందుకు వస్తారంటే వాళ్ళకి దేవుడు అవసరం ఉన్నది. తండ్రిని విడిచి వెళ్ళి అక్కడ మనసులు బతకలేదు, మరలా ఆయన దగ్గరికి రావాలి. ఈ ఆయుష్ ఉన్నలో పొందే ధన్యులు, పోయిన తర్వాత వచ్చే దరిద్రులు. అది కూడా బాగా ఈ ఆయుష్ ఉన్నలోకి వచ్చామనుకోండి ధన్యులమే. ఈ ఆయుష్ ఉన్న తర్వాత మళ్ళీ అడిగి పోవడగా అప్పుడు దరిద్రులు అయిపోతారు. కాబట్టి మనం చేయాల్సిన ప్రయాసం ఏంటంటే ఈ ఆయుష్ ఉన్నలోపు వాళ్ళు మారి ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకొని అనేకులను మంచి మార్గంలో తీసుకురావడానికి మనం ప్రయాసపడాలంటే మనం చేసేయాల్సింది ఏం లేదమ్మా. నీ చేతనైతే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఒక అరగంట పావు గంట కూర్చొని మాట్లాడు, తప్పుడే. ఏం మాట్లాడానయ్యా? మాట్లాడిన ప్రతిసారి ఓవర్ చేస్తున్నారు. చేయని ఎంత చేస్తారు? అది ఏమైందంట? అది మరణానికి. అది చేశారంటే మరణమైన పోతాడు, లేదా మారనైనా మారుతాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా ఒక మనిషి అతి చేస్తానంటే దగ్గరలో మార్పు వస్తుంది అని అర్థం. కానీ మనం ఏమనుకుంటామంటే చెప్పడం కంటే వేస్ట్ అవుతుంది. చెప్పడం నీ చేత కాదు, కానీ మారడం మన చేత అవుతుంది. నీ చేత కాలేదంటే నువ్వు మామూలు చెప్పే స్తోమత నా దగ్గర లేదు, మారే స్తోమత వాళ్ళ దగ్గర లేదంటే తప్పు. వాళ్ళకి ఎలా చెప్పాలి అర్థం కాలేదు. ప్రభు సహాయం కోరుకుందాం. నినివే పట్టణం మారిపోయింది, నినివే పట్టణం అంతా మారిపోయింది. ఎందుకు మారలేదు? ఎందుకు మారు? ఖచ్చితంగా మారుతారు, కానీ మనలో ఇంకా దేవుడి గురించి వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మనకు తక్కువ ఉంది. మనకు లోకం గురించి తపన చెందుతున్నాం, వీళ్ళ గురించి తపన చెందుతున్నాం, అందువల్ల ఇబ్బంది పడుతున్నాం. ఒకసారి ఆలోచించు, ప్రయాసపడు, ప్రార్థన చేయి, వాళ్ళకి సువార్త అందించు. నీ కుటుంబం దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం పెట్టించు, వాళ్ళకి చెప్పించు. దేవుని సేవకుని వాక్యం ఎలా కాకుండా ఇంట్లో కూర్చోబెట్టుకొని మీరు చెప్పండి, ఇలాగయ్యా ఇలా అని, ఇలా అమ్మా ఇలా అని చెప్పండి. నీతి మాటలు చెప్పినప్పుడు ఒకసారి కాకుండా ఒకసారి ఖచ్చితంగా అయ్యి వాళ్ళలో ఇంజక్షన్. ఇసమేయంగా లేనిది మంచి అక్కడ కానీ మనం విషమెక్కేయడానికి వాళ్ళు అలవాటు పడ్డా. ఎలా పడుకుంటే తెలుసు నీకు తెలుసా? ఏంది అలా నేను తిట్టింది అని ఇస్తాం కటిక్కిందంటే అంటారు. నిజంగా తిట్టిందా లేదని ఆలోచిస్తుందా? మరి మంచి ఎప్పుడు అని చెప్పేవాట పని కట్టుకోపోయి మంచి చెప్పారు. ఎవరన్నా పని కట్టుకోపోయి చెప్పారు, చెడు చెప్పడానికి పని కట్టుకోపోతారు. అక్కడెక్కడో ఈడతారు ఆ మాటలు. పొట్ట ఉబ్బిపోతే చెప్పకపోతే కడుపునది అందరం పోతుంది. ఏం చెప్తారంటే అన్నం తర్వాత ముఖ్యమైన మాట ఏంటి ఏం లేదంటారు. కూర్చోబెట్టి పోసగుచ్చినట్టు చెప్తావు. ఆడు చెప్పింది 4 అయితే నువ్వు 8 చెప్తా. ఈ 8కి ఆ మనిషి 16 ఊహించుకొని పోతాడు. చివరికి వచ్చాక అందరు బతుకులు బయటపడతారు. నేను చెప్తున్నాను అలాగా మంచి మాట్లాడు చెప్పు. ఎందుకు మనకి పని వాడితో పని? ఒకసారి మంచిగా ఆలోచించు, ఒకసారి మంచి జీవితంలోనికి రా, ఒకసారి మంచి ప్రవర్తన కలిగి జీవించమని చెప్పుకుంటాం. ఇంట్లో ఎందుకు ఇంట్లో నేను చెప్పాను ఇందాక, ఎప్పటికైనా నీళ్ళలో పడిన రాయి నునుపుగా మారాల్సిందే, పగిలిపోదు, నునుపుగా మారాల్సిందే. నీళ్ళలో నుంచి బయటకు వస్తే ఎండకెండి పగిలిపోయేది. అది అర్థం కాక మనం ఏమనుకుంటున్నామంటే ఖచ్చితంగా నీళ్లు రాయిని నునుపు చేస్తాయనుకుంటా. ఎవరైనా నమ్ముతారమ్మా? కానీ 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆ రాయి నీళ్ళలో ఉంటుంది. కొట్టి 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 దెబ్బ లేకుండా నునుపు చేస్తుంది. వాక్యం కూడా అలాంటిదే. మీరు మాట్లాడితే మీ సహోదరులతో వాక్యం మాట్లాడడం చేతలేదు, వాళ్ళు మామూలుగా దెబ్బలాడారు. కానీ మనకు మాట్లాడడం చేత కాదు. ఏం చూస్తున్నాం? వాళ్ళని చీపుగా చూస్తున్నాం. మన మీద పెద్ద క్యారెక్టర్ మంచిదేనండి అంటే మనమంటే మన గురించి కాదు. ఇది చాలా మంది చూస్తారు ప్రపంచంలో దేవుడిని యేసు ప్రభు దగ్గరికి వచ్చి బైబిల్ పట్టుకుంటారు. ఒక్కళ్ళు మీ మీద గొప్ప అన్నట్టు తక్కువ చీపులు చూస్తారు. ఇలా గొప్పతనం ఏందో వాళ్ళ బతుకులు ఒకరోజు బయటపడాల్సి, నా బతుకైనా బయటపడాల్సి. కాబట్టి మనందరికీ చెప్పేది ఏంటంటే మనం మన సహోదరులను కొరకు ప్రాణం పెట్ట బద్దులపై ఉన్నాం. కాబట్టి వాళ్ళని రక్షించడమే మన బాధ్యత. అలా రక్షించాలంటే మనం ఎప్పుడు మన పక్కనున్న వాళ్ళని తక్కువగా చూడొద్దు. మరి ఎలా చూడాలంటే మనకంటే గొప్ప వాళ్ళుగా చూసేయాలి. అలా నిజంగా ఎలా చూడాలంటే అసలు మోహంలో కూడా ఉంటుంది. మనం ఊహించుకుంటాం, మనకంటే వాళ్ళు గొప్ప ఊహించుకుంటున్నాం. అలా ఊహించుకుని మనం బతకగలమా? అసలు నేనేంది, నా ఎవరైంది, వాళ్ళని తక్కువ అనుకోవడం ఏంటంటే నిజంగా చెప్తున్నానమ్మా. దేవుని దృష్టికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అని ఏమన్నాడు తెలుసా? తను తానే తగ్గించుకుంటాం. మనం తగ్గించుకుంటాం ఒక లెక్క.
ఎఫ్ఎస్సి పత్రికలు అంటాడు, తను తాను రుతుకునిగా చేసుకున్నాను అన్నాడు పిలుపులో రాసి. మనం తెగించుకోవడం లెక్క. కాబట్టి మనందరికీ చెప్తాను అన్నమాట, మన ప్రాంతంలో మనమంటున్న ప్రదేశాల్లో ఎవరైతే ఎవరి ఆ ప్రదేశంలో ఉన్నారో వాళ్ళ ప్రదేశాలు, వాళ్ళ ప్రాంతాలు, వాళ్ళ కుటుంబాలలో ఎదుటి వారి మీద ప్రేమతో వాళ్ళని ఒకసారి ప్రేమతో దేవుని మాటలతో ముందుకు నడిపించు, ఖచ్చితంగా మారుతారు. ఎవరి కోసం మారుతారు? నీ కోసం, నా కోసం మారుతారు. దేవుడికి కావాలి, ఆయన మార్చుకుంటాడు. అందుకనే మనల్ని పని పెట్టి మరి పంపిస్తున్నాడు లోకంలోకి. ఆ పని చేయవలసిన బాధ్యత మనకు ఉంది. ఆ పని మనం ఇష్టంతో చేయాలంటే మనం ఎప్పుడు కూడా తక్కువ, పక్కన వాళ్ళని తక్కువ వాళ్ళని చూడకూడదు. అలా చూస్తే మనం చేయగలమా? ఈ కలుపు నేను తీయలేను అనుకుంటే ఆ పొలంలో పోతా బతికిలాగా నా అమ్మ నేను రాను, ఎందుకంటే అది ఊరి తెస్తుంది అంతలో అమ్మ నా వాళ్ళ కదా. మరి ఏం చేయాలి? ఎత్త దూరాలా? ఎత్త దూరాలంటే ఎంత ఖర్చు? బలంగా ఉంటే ఎత్త దూడెత్తాను, మనుషుల నుంచి ఎత్త దూడతామా? ఒక మనిషికి పని అంతే వింటాం, కానీ కుదరదు. ఎంత కఠినమైనదైనా సాధన చేస్తే ఖచ్చితంగా బాగుపడి వస్తుంది అన్నట్టుగా ఎంత ఓడినైనా ప్రేమతో జీవితం ఉన్నంత కాలం చెబుతుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారుతారు. నువ్వు ప్రేమించు. నీ ప్రేమతో నువ్వు తెలుసా, కొంతవరకే పూర్తి ప్రేమించలేదు. మన కొరకు సహనం తగ్గిపోయి ఏమవుద్ది? తాగొచ్చేసి వాళ్ళ అన్నదానికంత రివర్స్ 100 మాట్లాడతాం. వాడు కొద్దిగా మార్పులు మన ప్రవర్తన చేసి పూర్తిగా తెలియదు. ఎలా కుదురుతుందంటే నేను ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని పనులున్నా, ఏమున్నా నువ్వు దేవుని మందిరానికి వస్తూ నీ ప్రవర్తన దిద్దుకుంటూ ఎదుటి వాళ్ళకి చెప్పు. వాళ్ళు మారి ఒకరోజు నీ కళ్ళ ముందే దేవుని సన్నిధిలో నీకంటే నాకంటే గొప్పవాళ్ళు కాకపోతే అప్పుడు ఖచ్చితంగా మనకంటే గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడు. కాబట్టి మనందరికీ తెలియజేసిన మాట ఏంటంటే మన సహోదరులను మనం ఏం చేయాలి? ప్రేమించి వారు మనకంటే గొప్పవారు అనుకున్నట్టుగా చేసి వాళ్ళ కోసం మనము ప్రయాసపడదాం. మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. ఓకే, అందరూ తల వంచితే ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన